రావాలి. మరియను చూసిన వెంటనే సమర్పణ మనము సమర్పించుకోవాలి. రెండవదిగా యోసేపుని చూసిన వెంటనే నీతిమంతులమై ఉండి దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి విషయాన్ని మనము చేయాలి. మూడవదిగా మనము చూస్తాము గొర్రెల కాపురులు. హల్లెలూయా. ఈ గొర్రెల కాపురులు మనకు నేర్పించుచున్న క్రిస్మస్ సందేశం ఏంటంటే లూకా సువార్త 2వ అధ్యాయం 17వ వచనములో దేవదూత వారికి వచ్చి చెప్తాది. వారు అర్ధరాత్రి చలిగా చూస్తుండగా దేవదూత వారి మధ్యలోనికి ప్రకాశమానమైన దూత వారి మధ్యలోకి వచ్చినప్పుడు వారి మిక్కిలి భయపడిరి. అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన నిజమైన క్రీస్తు. దానికి ఏమి కానవారు ఒక శిశువు పొత్తి గుడ్డలతో